లేకపోతే సిబిఐ చెప్పేది కరెక్ట్ అనాలా? దాని చుట్టూతోనే ఈ కేసు అంతా నడుస్తుంది కదా. లేదు, మీ ప్రశ్నలో తప్పుంది. కోర్టు ఎప్పుడు సాక్ష్యం చెప్పదు, సాక్ష్యాలు చూస్తుంది. కోర్టు సాక్ష్యాలు చెప్పదు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక వ్యాపారి వచ్చి ప్రభుత్వానికి నేను ఇక్కడ వ్యాపారం చేయదలుచుకున్నాను లేదా ఒక పరిశ్రమ పెట్టదలుచుకున్నాను అంటే ఒక క్యాబినెట్ డెసిషన్, దానికి అట్లా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ జరగటంలో ఇప్పుడు ఏంటంటే పాలసీ మ్యాటర్లో కూడాను ఏమైనా తప్పులు దొరికితే హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ దాన్ని పరిశీలించి హక్కు వచ్చింది. ఇదివరకు ఇట్లా పాత సిద్ధాంతం కాదు, పాలసీ మ్యాటర్లో మేము ఇంటర్ఫీర్ క్యాబినెట్ డెసిషన్ లో ఎవరికైనా బయాస్ ఇక్కడ బయాస్ కోసమే క్యాబినెట్ డెసిషన్ జరిగితే అది ఇక్కడ మూల ప్రశ్న. దాన్ని ఇప్పుడు క్విట్ ప్రోకో అనే మోడల్లో ఒక కార్పొరేట్ టర్మ్ తీసుకొచ్చి పెట్టేది ఇక్కడ క్విట్ ప్రోకో కాదు. ఈ పని నేను చేసేందుకు నువ్వు నాకేమి ఇస్తున్నావు, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి నీ సహకారం తీసుకున్నా నువ్వు నాకేం సహకరిస్తున్నావు. దానికి అర్థమైన పదం కార్పొరేట్ లాలో క్విట్ ప్రోకో అని కనబడుతుంది, దాన్ని తీసుకొచ్చి తగిలిచ్చారు. అదే పదం ఇప్పుడు ప్రతిదానికి అమలవుతూ వచ్చింది. అది కాదు ఇక్కడ సమస్య. ఇది ఎవరు ప్రూవ్ చేయాలి? ఇప్పుడు ఈ పెట్టుబడి పెట్టినటువంటి ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళు ఏమంటున్నారు, ఇది పెట్టుబడి నేరం అంటున్నారు, వాళ్ళు కాదంటున్నారు పెట్టుబడిదారి. మరి ఇది ఎలా తెలుస్తుంది? కోర్టు చెప్పాలి కదా జడ్జిమెంట్. అండి ఇప్పుడు మర్డర్ చేసిన నేను మర్డర్ చేశాను శిక్ష ఏమంటాడా? నేను అనేది కోర్టు ఇప్పుడు ఇది నేరమా కాదా అన్నది కోర్టు ఈ రోజుకి తేల్చట్లేదు. ప్రధానమైన సమస్య ఇప్పుడు కోర్టు ఎందుకు పడుకుంది అని ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతుంది. ఎందుకు నువ్వు 10 ఏళ్ల పాటు పడుకున్నావు డిశ్చార్జ్ పిటిషన్ల మీద? సింపుల్ గా డిస్పోజల్ నెల 2 నెలలు మహా అయితే 3 నెలలు మాక్సిమం 6 నెలలు డిస్పోజల్ చేసిన కేసుని పిటిషన్ ని 10 సంవత్సరాల పాటు నుంచి 12 సంవత్సరాల పాటు ఎందుకు నీ తలగడ కింద పెట్టుకున్నావని ఇప్పుడు దిగువ కోర్టు యొక్క ప్రవర్తన మీద ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. రైట్. గుప్తా గారు, ఏమవుతుంది ఇట్లాగా ఈ పరిస్థితుల్లో పరిష్కారం ఏంటి దీనికి? సార్ ఇప్పుడు బేసికల్ గా మన కొత్తగా 3 చట్టాలు వచ్చాయి కదా, 3 క్రిమినల్ లాస్ కొత్తవి. ఇది ఏదైతే ఇప్పుడు మనమైతే సఫర్ అవుతున్నామో ఈ ఈ ఈ స్కీమ్ ఆఫ్ క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ జస్టిస్ అంటాం. ఇది బేసికల్ గా ఏం కాన్సెప్ట్ అంటే క్రైమ్ ఈజ్ అగైన్స్ సొసైటీ. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు చెప్పాలి అంతే ప్రభుత్వానికి, మిగతా కార్యక్రమం అంతా ప్రభుత్వం చేస్తుంది అనే కాన్సెప్ట్ కింద తయారైన చట్టం ఇది. అంటే వ్యక్తికి ఇక్కడ నేను దెబ్బతిన్నాను, నాకు నష్టం వచ్చింది, లేకపోతే నాకు ఇబ్బంది అయింది, నాకు అన్యాయం జరిగింది అనే వ్యక్తి ఊరికే చెప్పాలా. ఆయన రోల్ అక్కడితో ఎండ్. మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాలా. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో ఎవరుంటారు? మనుషులే కదా. పోలీసు వాళ్ళు ఉంటారు, కొన్ని చోట్ల కొంతమంది రకరకాల అధికారులు ఉంటారు. ఈ అధికారుల రిక్రూట్మెంట్, ఈ అధికారుల ట్రైనింగ్ ఒకటి. రెండోది, ఈ అధికారులకు ఏ విషయాలు పరిగణలో